ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానములో భాగంగా రాజైన హేరోదు పరిపాలించుచున్న ఆ దినములలో యూదయ దేశపు బెత్లెహేముకు యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఉన్నారు. ఇక్కడ హేరోదు యూదయ రాజు అని మనము గ్రహించి ఉంటున్నాము. అయితే ఈ యొక్క జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు, వారు బబులోను నుండి వచ్చినవారు. వీరు చాలా పండితులు, ఆస్ట్రాలజర్స్, జ్ఞానులు, శాస్త్రవేత్తలు అనగా ఖగోళ శాస్త్రవేత్తలు. నక్షత్ర జాడలను, వాటి యొక్క పనితీరును రీసెర్చ్ వర్క్ లేదా వాటి గూర్చి అధ్యయనము చేయటంలో, పరీక్షించడంలో చాలా అనుభవజ్ఞులు. ఇలాంటి వారు ఆ నక్షత్రము పుట్టిన తోడనే వారు ఆ యొక్క లేఖనాలు లేదా వారి యొక్క పారసీక భాషలో వ్రాయబడిన గ్రంథాలయ పుస్తకాలను తెరిచి వెదకడం ప్రారంభించారు. అందులో యూదయ బెత్లెహేములోనే ఇశ్రాయేల్ వారిని ఏలబోవాడు పుట్టబోతున్నాడు అనే సత్యాలు వారు కనుగొన్నారు. మరియు ఈ పాత నిబంధన గ్రంథంలో కూడా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు అనే గొప్ప ప్రవచనము. అనగా 12 మంది యాకోబు సంతతి వారిలో ఒకడైన యూదాకు మిగతా 11 మంది సాగిలపడుట. యూదా కొదమ సింహము వంటివాడు. యేసుక్రీస్తు ప్రభువుకు ఈ యొక్క కొదమ సింహము అనే మాట, అనే బిరుదు ఉన్నది. మరియు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అనగా రాజ్య పరిపాలన చేయు ఆ యొక్క రాజదండము. ఆదికాండము 49వ అధ్యాయంలో చూస్తుంటే 8, 9, 10, 11 వచనాలు మనం చూసినప్పుడు ఈ యొక్క ప్రవచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులే ఉందరు. ప్రజలు అంటే లోకంలో ఉన్న ప్రజలందరూ. ఏ రాజుకైనా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు మాత్రమే ఆ రాజుకు లోబడతారు. కానీ ఈ యూదా రాజుకి రానున్న కాలంలో ప్రజలందరూ కూడా విధేయులవుతారు అనే గొప్ప ప్రవచనం ఇది. ఈ నెరవేర్పు మనకు మత్తయి సువార్త 1:1లో చూస్తున్నాము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని. అబ్రహాము ఎక్కడ ఎన్ని వందల సంవత్సరాల ముందు పుట్టాడు? ఆ తదుపరి దావీదు ఎన్ని వేల సంవత్సరాలే, వందలు కాదు, వేల సంవత్సరాల ముందే పుట్టాడు. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు జననం గురించి ప్రవక్తలు అనేకమైన ప్రవచనాలు
వారు ప్రవచించి ఉన్నారు. యిర్మీయా గ్రంథము, కీర్తన దావీదు మహారాజు, మరియు యెషయా గ్రంథము, మీకా గ్రంథము, ఇలాగా అనేకమైన ప్రవక్తలు యేసు క్రీస్తు ప్రభు యొక్క రాక అనగా జననం గురించి ఖచ్చితంగా ప్రవచనములు ప్రత్యక్షత తెలియచేసి ఉన్నారు. అది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా లిఖించబడి ఉన్నాయి. ఈ విధంగా లిఖించబడిన ఈ లేఖనాలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి నెరవేర్పు. ఆ యొక్క ప్రవచనము, ఆ ప్రవచనము తర్వాత నెరవేర్పు జరిగింది. అందువలనే అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడగు యాకోబు అని ఇక్కడ అనేక మంది గూర్చి అనగా వంశావళి గూర్చి చాలా చక్కగా వివరించబడింది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఈ యొక్క అద్భుతమైన దేవుని యొక్క ప్రత్యక్షత మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1:1. ఆ యొక్క వంశావళిలో ఖచ్చితంగా ప్రభు ఎక్కడ పుట్టబోతున్నాడు అనే సంగతి మనము చూడవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని చూసినప్పుడు అక్కడ వంశావళిని చాలా చక్కగా వివరించి ఉన్నారు. అబ్రాహాము మొదలుకొని దావీదు మొదలుకొని క్రీస్తు పర్యంతము అని క్రీస్తు యొక్క జననము ఏ విధంగా జరిగింది అనే ఆ యొక్క వంశావళి ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఇక్కడ మనము యేసు క్రీస్తు ప్రభువును గూర్చి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన లేఖనాలు నెరవేర్చినవాడు. లేఖనాల ప్రకారంగా సున్నైనా పొల్లైనా తప్పిపోకుండా నెరవేర్చిన మహాప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆధారాలతో ఆయన మన మధ్య నిలబడ్డాడు. కాబట్టి ఈ యొక్క గ్రంథాలు వారికి చాలా ఖచ్చితమైన రుజువు తెలియచేసి ఉంటున్నాయి. అందువలన వారు యూదా దేశం నేలుచూ ఉన్న హేరోదు వద్దకు సరాసరి వచ్చారు. వచ్చినప్పుడు చాలా గౌరవ మర్యాదలతో ఆ యొక్క మహారాజు చక్రవర్తి వారితో సంభాషించి విషయం తెలుసుకున్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు మహారాజా అని అడిగినప్పుడు ఆయన చాలా నెమ్మదిగా, కోపము, ద్వేషము, కలహము ఏమీ పెట్టుకోకుండా వారు అడిగిన ప్రశ్నకు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచాము. ఆయన నక్షత్రమే, డైరెక్ట్గా నక్షత్రము అని కాదు, ఆయన నక్షత్రము అనగా యేసు నక్షత్రము చూచి ఆ నక్షత్రం పేరు యేసు నక్షత్రము. ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పి ఉన్నారు. దానికి అతనితో కూడా అనగా హేరోదు రాజు మహారాజుతో కూడా ఉన్న యెరూషలేము వాస్తవ్యులు అందరికీ కూడా ఏం కలిగింది? కలవరం కలిగింది. కలవరపడిరి. When Herod the king had heard these things, he had troubled and all Jerusalem with him. కాబట్టి రాజు
ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వ్రాయబడి ఉంది, లేఖనాలు చదువుతారు అన్నాడు. ఆస్ట్రాలజర్స్ని పక్కన కూర్చోబెట్టి ఈ యొక్క యూదయ దేశములోని ప్రముఖులు అయిన యాజకులు, ప్రజల్లో ఉండు శాస్త్రులు వీరందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడిగి ఉంటున్నాడు. When he had gathered all the chief priests and scribes of the people together, he demanded of them where Christ should be born. మీకు తెలిసి ఉండాలి ఇప్పటికల్లా. కాబట్టి ఎక్కడ పుట్టి ఉన్నాడు తెరిచి చూడండి మీ గ్రంథాలు అని అడిగి ఉన్నాడు. వారు వెంటనే గ్రంథాలన్నీ తెరిచి ఎక్కడా అనే ఆ స్థలాన్ని వెదికారు. మీకా గ్రంథంలో 5:12 ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. అందుకు వారు సమాధానము హేరోదు మహారాజుకు ఇచ్చారు. ఖచ్చితమైన సమాధానం. వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమును గూర్చి మీకా అనే ప్రవక్త ప్రత్యక్షపరిచాడు. బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. యూదా ప్రధానమైన పట్టణాలు ఉన్నాయి యూదా దేశములో, వాటిల్లో నీవు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలు, వారిని పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని వ్రాయబడి ఉన్నది అని వారు గ్రంథాలు విప్పి గ్రంథాలు తెరిచి చెప్పి ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ భయము వణుకుతో ఉన్నారు ఈ యొక్క యాజకులు మరియు శాస్త్రవేత్తలు. భయముతోనే సమాధానం కూడా ఇచ్చారు. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, రహస్యముగా అనగా యాజకులు, ఈ యొక్క స్క్రైబ్స్, శాస్త్రులందరూ వెళ్ళిపోయిన తర్వాత వారిని పిలిపించాడు. పిలిపించి ఏమి చెప్తూ ఉన్నాడు? దౌ బెత్లెహేం in the land of Judea. కాబట్టి you are not at all least among the princes of Judah. Out of thee shall come a governor that shall rule my people of Israel. కాబట్టి ఆ నక్షత్రం ఎప్పుడు పుట్టింది? మీరు ఎలా కనుక్కున్నారు ఆ యూదుల రాజు పుట్టినట్టు? అది ఎలాగుంది? మీరు ఎంత దూరం నుంచి నడుస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి నడుస్తున్నారు? మీరు ఏ విధంగా ప్రయాణ సౌకర్యం తీసుకున్నారు అని డీటెయిల్డ్గా రహస్యమైన ఎంక్వైరీ చేశాడు. ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నాడు. ది హెరోద్, when he had privately called the wise men, enquired of them diligently, చాలా జాగ్రత్తగా రహస్యంగా పిలిపించాడు. అనగా లోపల ద్వేషము, కపటము, పైకి చాలా మర్యాదగా గౌరవంగా జ్ఞానులతో, పరాయ దేశ జ్ఞానులతో మాట్లాడాడు. కానీ లోపల ద్వేషము. నేను యూదుల రాజును, చక్రవర్తిని, నాకన్నా మించినవాడు ఎవరు ఉన్నారు? ఎవరు పుట్టారు? ఆ యొక్క పుట్టిన బాలుడు యూదుల రాజు అనబడుతున్న వాడినే పూజించడానికి ఫారిన్ సైంటిస్టులు, ఆస్ట్రాలజర్స్ వచ్చేసారు. అంటే ఎంత ఉన్నతమైన వాడై ఉంటాడు. ఆయన నా ముందు బ్రతక ఇస్తానా
ఆయన నా ముందు ఎదుగగలడా, పరిపాలించగలడా అని ద్వేషము, కపటము, ఆ విధంగా జ్ఞానులతో ఆయన సంభాషణ చేసి జాగ్రత్తగా విచారించి, మీరు వెళ్ళి ఆ శిశువును పూజించి జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను కూడా వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము స్వయంగా తీసుకురండి. మీరు బెత్లెహేమునకు వెళ్ళండి అని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో పుట్టలేదు, కానీ బెత్లెహేము పక్కనే ఉన్న దావీదు ఊరిలో పుట్టాడు. కాబట్టి బెత్లెహేము పట్టణం, దావీదు ఊరి అనేది మరొక స్థలం, అనగా బెత్లెహేము దగ్గరే ఉన్న దావీదు యొక్క పూర్వీకుల గ్రామం. నా ప్రియమైన వాళ్ళారా, King Herod sent the astrologers to Bethlehem and said, "Go and search diligently for the young child, and when you have found him, bring me word again, that I may come and worship him also." ఇది ఎంత కపటపు అడ్వైజ్ అండి. రాంగ్ రూట్ చూపించాడు. ఈ విధంగా రాంగ్ రూట్ చూపించినప్పుడు ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులకు హేరోదు యొక్క అంతరంగము అర్థం కాలేదు. ఆయన కపట నటన వీరికి తెలియదు, కానీ ప్రభువు ఎరుగును. ఆయనకున్న ద్వేషము, కలహము, కక్ష, ప్రభువుని క్రూరంగా చంపాలన్న ఆ తీర్మానము వారికి ప్రభువుకి తెలుసు, ఈ జ్ఞానులు ఎరగరు. అందువలన వీరు ప్రయాణము తిరుగు అనగా హెరోదు నుంచి తిరిగి బెత్లెహేముకు వెళ్తూ ఉన్నారు. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నాకు వర్తమానం తెండని వారికి చెప్పి బెత్లెహేమునకు పంపాను. వారు రాజుమాట విని బయలుదేరిపోచుండగా తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాడు. తూర్పు దేశం నుంచి హెరోదు ఉండు స్థలము వరకు, అనగా యెరూషలేము వరకు కంటిన్యూస్గా ఆ నక్షత్రము ముందుకు సాగింది. కరెక్ట్గా యెరూషలేము రాగానే హేరోదు యొక్క భవంతి దగ్గర ఆగింది. కాబట్టి ఆ రాత్రి వారు హేరోదు మహారాజును కనుగొన్నారు, ఆయనను దర్శించి సంభాషించారు. ఇక ఇప్పుడు బెత్లెహేముకు వెళ్తూ ఉండగా మధ్యలో వారికి నక్షత్రము కనబడలేదు. కనబడనందున వారు ప్రయాణమై నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే నడుచుకుంటూ పోచుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము, తూర్పు దేశములో ఏదైతే చూశారో అదే నక్షత్రము మరలా వారి ముందుకు నడిపించడము ప్రారంభించింది. ఎప్పుడైతే ఆ నక్షత్రము చూచారో అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చి పశువుల శాలలో పుట్టిన ఆ యొక్క బాలుని తీసుకొని ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంటిలో వారు కాపురమున్నారు. మరియా మరియు యోసేపు బాలుడు. కాబట్టి ఇంటిలోకి వెళ్ళారు జ్ఞానులు. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడ్డారు.
ఎంతో ఉన్నతమైన జ్ఞానులు, ఎంతో ఐశ్వర్యవంతులు. ఈ యొక్క చిన్న ఇంటిలో ఉన్న ఆ యొక్క మరియను, యోసేపును, బాలుని మనము చూచి అత్యానందాభరితులయ్యారు. ఆ శిశువు ముందట సాగిలపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. సాగిలపడి ఆయనకు పూజించారు. తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు అర్పించారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఎంత విధేయత చూపించి ఉన్నారో మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. విధేయత వారి బ్రతుకులో కనబడుతూ ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. వీరు తీసుకొని వచ్చిన ఈ యొక్క కానుకలు ఏమి అని మనము చూస్తే, ఆ కానుకలు ఏమై ఉంటాయి? ఏ దేశస్థులైనా ఒక రాజును మరొక దేశంలో ఉన్న రాజును కలుసుకున్నప్పుడు వారు విలువైన, ఆ దేశంలో ప్రముఖమైన విలువైన బహుమతులను తీసుకొని వస్తారు. ఇక్కడ యూదా రాజు పుట్టి ఉన్నాడు. ఆ యూదా రాజును దర్శించాలి, పూజించాలి, కానుకలు సమర్పించాలి. హేరోదు రాజును కలిశారు, కానీ అక్కడ వీరు తీసుకుని వచ్చిన పెట్టెలు విప్పలేదు, సాగిలపడలేదు, పూజించలేదు, వారు గిఫ్ట్లు ఇవ్వలేదు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఇక్కడ సరాసరి యేసు ప్రభు బాలుడిగా ఉన్న శిశువు దగ్గరికి వచ్చి ఆ ఇంటిలో ప్రవేశించి వారి పెట్టెలు విప్పడము ప్రారంభించారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా. ఆశ్చర్యమైన కార్యములు ప్రభువు చేయించగలడు. అందువలనే ఇక్కడ ఆశ్చర్యమైన కార్యములను మనము చూస్తూ ఉన్నాం. ఆ ప్రభు పేరు ఆశ్చర్యకరుడు అని మనము ఆ ప్రభు యొక్క నామములో బిరుదు ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఇక్కడ వారు తీసుకువచ్చిన ఆ ప్రెజెంటేషన్ మనం చూసినప్పుడు, they have brought gold, frankincense and myrrh. Gold represented wealth and power of king. అవును, ప్రభు యూదుల రాజు కాబట్టే ఆయనకు అత్యధికమైన బలము, మహాశక్తి కలిగినవాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, అత్యోన్నతుడు. ఆయన మహారాజే. బంగారము, బోళము, సాంబ్రాణి, ఫ్రాంకిన్సెన్స్ అంటే సాంబ్రాణి was a type of incense and perfume. ఇది సువాసన, ఆయనను గూర్చిన వార్త సువాసన వలె వెదజల్లుటకు సూచనగా తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆయన జీవితమే సువాసన, ఆ ప్రభువే సువాసన, ఆయన సువార్తే సువాసన, ఆయన నామమే సువాసన, పరిమళ వాసన కలిగినవాడు. హల్లెలూయా. ఆయన పెదవుల నుండి దయారసము ఒలకబోస్తున్న ప్రభు. మరి మూడవదిగా మిర్, బోళము. ఇక ఈ యొక్క బోళము దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ యొక్క సాంబ్రాణి పూజించుటకు ఉపయోగించే ఒక సామాగ్రి, మంచి వాసన, ధూపము వేయుటకు. మరి బోళము దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ యొక్క బోళము చాలా విచిత్రమైన సీరియస్ పాయింట్ మనకు రిఫర్ చేస్తూ ఉన్నది.
ఇది ఇంటర్ప్రెటింగ్ యాజ్ ఫోర్ షాడోయింగ్ ఆఫ్ జీసస్ డెత్. ప్రభు రానున్న కాలములో ఆయన మరణించనున్నాడు. ఆయన మరణమునకు సాదృశ్యముగా ఈ యొక్క బోళము ఉంది. ఈ బోళము ఎన్నో సేర్ల ఎత్తుగల బోళము, 12 అడుగుల తెల్లని వస్త్రములు పోసి ఆ యొక్క మృతదేహమును చుట్టి సమాధిలో, రాతి సమాధిలో పెట్టే ఆ యొక్క యూదుల ఆచారం. యేసుక్రీస్తు ప్రభువును చనిపోయినప్పుడు కూడా బోళమును 180 సేర్ల బోళము అరిమతయి యోసేపు మరియు నికోదేము తీసుకొని వచ్చి ప్రభు యొక్క దేహంను చుట్టి రాతి సమాధిలో పరుండబెట్టి ఉన్నారు. దానికి సాదృశ్యంగా ఇప్పుడే చెప్తున్నారు, ఇప్పుడు పుట్టిన బిడ్డకు ఈ బోళమును ఈ యొక్క శాస్త్రజ్ఞుడు లేక ఈ జ్ఞాని సమర్పిస్తూ ఉన్నాడు. అనగా ఆయన తన ప్రాణమును పెట్టుటకే లోకమునకు వచ్చి ఉన్నాడు అని తెలియచేస్తూ ఉన్నది. వారు చదివిన వారి గ్రంథాల ఆధారంగా ఈ 3 బహుమతులను తీసుకుని వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. వారు సాగిలపడుట అనగా భయం దేవుడు అని. రెండవది ఆయనను పూజించుట అనగా ఆయన దేవుడు కాబట్టి, ఆయన సృష్టికర్త రక్షకుడు కాబట్టి పూజించారు. తర్వాత ఆయనకు పూజించుటకు ఆ యొక్క సాంబ్రాణిని ఉపయోగించారు. ఇక బోళము అక్కడే ఆ శిశువు ఎదుట పెట్టి, నీవు ఈ లోకమునకు వచ్చుటకు కారణము నీవు నీ ప్రాణమును పెట్టుటకే అని గుర్తుగా ఆ యొక్క బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన సంగతి! నా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టారో ఆయనకు తెలుసు. ఆయన ఏ పని చేయబోతున్నారో ఆయనకు తెలుసు. ఆయన ఈ లోకము కొరకు, లోక ప్రజల విమోచన కొరకు ఏ విధంగా విడుదల చేయాలో అనుకున్నది ఎరిగిన వాడై వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రాణమును విమోచన క్రయధనముగా పెట్టుటకి లోకమునకు వచ్చి ఉన్నాడు. ఈరోజున నువ్వు ఆలోచన చేయాల్సిన ఈ పైన ఉదహరించిన వ్యక్తులందరి నుంచి తెలుసుకోవాల్సింది, మనం అనేకులతో మాట్లాడినప్పుడు యథార్థత ఉండదు. హేరోదు వలె కపటపు మాటలు. ఇది దేవునికి అసహ్యమైన కార్యం. హృదయ అంతరంగములు ఎరిగినవాడు ప్రభు. కాబట్టి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ప్రభు యథార్థతను ప్రేమించువాడు. యథార్థులు నీతిమంతులు. కాబట్టి నీ హృదయము పరిశుద్ధంగాను నీతిగాను ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ప్రభువుని సేవించే గొప్ప ధన్యత పొందుకుంటావు. ఈరోజున క్రూరత్వమే హృదయలో ఉంది, ద్వేషమే ఉంది. ఎవరైనా ఉన్నతమైన స్థితిలో తనకు బదులుగా లేకపోతే తనకన్నా ఉన్నతమైన రాజు వస్తున్నాడు అంటే ఓర్వలేని స్థితి. ఇది నీ బ్రతుకులో ఉంటే నీ జీవితము ఆశీర్వదించబడదు. దేవుని సన్నిధిలో నీ బ్రతుకును ఆయన యథార్థంగా చూడడు. నువ్వు యథార్థపరుడు కాదు, మోసగాడవే. పైన ఒకటి, లోపల ఒకటి. నా ప్రియమైన వాళ్ళారా, ఎంతో కష్టపడి ఎన్నో దివారాత్రములు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆ యొక్క జ్ఞానులకు యథార్థంగా మాట్లాడి యథార్థంగా దారి చూపించి వారు పూజించుకోవడానికి అవకాశం ఇవ్వాల్సింది పోయి వారిని మోసముతో రాంగ్ డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు హేరోదు మహారాజు.
ఈ జ్ఞానులు అయితే వారి యొక్క జ్ఞానమును ఖగోళ శాస్త్రజ్ఞులు అయ్యుండి ఒక చుక్క పుట్టగానే దాని గురించి చక్కగా అధ్యయనం చేసి వెంటనే వారు ఎదురు చూస్తున్న ఆ నక్షత్రము పుట్టింది కాబట్టి ఆ పుట్టిన నక్షత్రము వెంబడి వెళ్తే ఆ రాజు మనకు కనబడతాడన్న ధైర్యము. ఎటువంటి ఫోన్స్, ఎటువంటి సమాచార సౌకర్యం లేని పరిస్థితుల్లో, అంధకారములో వారు చాలా నమ్మకంతో ముందుకు సాగారు. వారి ప్రయాణంలో వారికి ప్రమాదం వచ్చినా కూడా వారు సాక్రిఫైస్ చేసుకొని త్యాగంతో ముందుకు సాగారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు అనుకున్నట్టుగానే వారి యొక్క ప్రయత్నము ఫలించింది. ప్రభువును పూజించారు, వారు బహుమతులను సమర్పించారు. ఇది ప్రపంచమంతా వారి యొక్క మంచి కార్యము, త్యాగపూరితమైన కార్యము. వారు చేసిన ఈ యొక్క దేవుని పూజించే ఆ గొప్ప తరుణాలు ఈ జ్ఞానులకు, ఫారినర్స్కి దొరికింది అన్న సువాసన వెదజల్లింది. నువ్వేదైనా మంచి పని చేస్తే అది ప్రభువుకి ఇంపుగా ఉండాలి. అప్పుడు నీ కీర్తి, నీ సాక్ష్యము వెదజల్లుతూ ఉంది. అట్టి జీవితం నీకు ఉన్నదా లేదా ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఇది. ఆ మరణానికి సంబంధించిన బోళం మనకు ఏం తెలియజేస్తుంది? నువ్వెందుకు పుట్టావు, ఏ పని కొరకు పుట్టావు, ఆ పని తెలుసుకున్నావా, పని చేస్తూ ఉన్నావా, పని ముగించబోతూ ఉన్నావా? క్రీస్తు ప్రభు తన పనిని ముగించి ఉన్నాడు. ఆలోచించేద్దాం. మనము సమయాన్ని వ్యర్థం చేస్తే, మనము సెల్ఫిష్ కార్యముల కొరకే వ్యర్థం చేస్తే, మనం అసలైన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేము. జ్ఞానంగా ఉండము, వెర్రివారి వల్లే, పిచ్చివారి వల్లే మన సమయాన్ని వృధా చేసుకుంటాం. ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. నీవు జ్ఞానిని అనుకోవద్దు. విరిగి నలిగిన స్థితిలో వినేముగా ప్రభు పాదాల దగ్గర ఆయన చిత్తము కనుగొనుటకు, ఆయన చిత్త ప్రకారం జీవించుటకు ప్రయత్నం చేయి. అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.